కళ అంటే వినోదం మాత్రమే కాదు, అది సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని నమ్ముతారు మిథాలి. ఆమె రాయర్పుర అక్కడే ఓ ప్రైవేటు పాఠశాలలో హిందీ టీచర్గా పనిచేస్తున్నారు. ఓసారి ఆన్లైన్ క్లాసులు చెప్తుంటే విద్యార్థులు కెమెరాలు ఆపి వాయిస్ మ్యూట్ చేసి పక్కకు వెళ్ళిపోవటం గమనించారు. అప్పటి నుంచి వారి దృష్టిని ఎలా ఆకర్షించాలా అని ఆలోచించడం మొదలు పెట్టారట ఆమె. చివరికి తన వద్ద ఉన్న ఒక చిన్న పర్సుపై కళ్ళు ముక్కు గీసి దాని ద్వారా పిల్లలతో మాట్లాడడం మొదలుపెట్టారట. ఆ చిన్న ప్రయోగం ఫలించింది. ఆశ్చర్యకరంగా పిల్లలందరూ ఆసక్తికరంగా పాఠాలు వినడం ప్రారంభించారు. పిల్లలు పుస్తకాల కంటే బొమ్మలకు ఎక్కువగా ఆకర్షితులవుతారని గమనించాక మితాలి వెంట్రిలోక్విజం ను అభ్యసించారు. ఇలా ఛత్తీస్గఢ్ రాష్ట్ర మొదట మహిళా వెంట్రిలోక్విజం గా మారారు. ఆపై అమెరికా నుంచి ఒక ప్రత్యేకమైన వెంట్రోడాల్ ను తెప్పించుకున్నారు. దానికి తన చిన్ననాటి ముద్దు పేరు చక్కు అని నామకరణం చేశారు. ఈ బొమ్మతోనే చిన్నారులకు కథలు చెప్పటం ఆరంభించారు. వారు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండేలాగా చేస్తున్నారు. ఈ ప్రయత్నం పిల్లల ఊహాశక్తిని పెంచడమే కాకుండా వారిని డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేలాగా చేస్తుంది అంటారామె. వెంట్రిలోక్విజం అనేది చాలా క్లిష్టమైన విద్య. మనం పెదాలు కదపకుండా గొంతులో నుంచి శబ్దాన్ని ఉత్పత్తి చేయాలి. బొమ్మ కదలికలకు మనం పలికే మాటలకు మధ్య సమన్వయం ఉండాలి. ఇది ప్రాణం లేని బొమ్మకు ప్రాణం పోయటం వంటిది. దీనికోసం రోజు 4 నుంచి 5 గంటలు సాధన అవసరం. మితాలి స్కూల్ టీచర్ మాత్రమే కాదు, విదేశీయులకు హిందీ నేర్పించేందుకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆమె లండన్ రేడియోలో ఛత్తీస్గఢ్ అడవుల గురించి చెప్పిన కథ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. సో మితాలి స్టోరీ మీకెలా అనిపించింది? నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.